సరే, అనుకుందాం మన యూజర్ టెస్ట్ అయిపోయింది. చాలా కష్టపడ్డాం, టైం పెట్టాం, ఇప్పుడు మన చేతిలో బోలెడంత డేటా ఉంది. అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఈ వచ్చిన రిజల్ట్స్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? చూడ్డానికి ఇది చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించచ్చు. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే దీనిమీదే మన ప్రాజెక్ట్, మన బిజినెస్ ఫ్యూచర్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ డేటాని బేస్ చేసుకుని మనం తీసుకునే ఒక్కో డెసిషన్ మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లొచ్చు, లేదా కంప్లీట్గా రాంగ్ ట్రాక్ పట్టించొచ్చు. రిస్క్ చాలా పెద్దది కదా. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మన రీసెర్చ్ రిజల్ట్స్ మీద ఫుల్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ 6 పాయింట్ ఫ్రేమ్వర్క్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఒక చెక్లిస్ట్ లాంటిది కాదు, మన ఆలోచించే విధానాన్నే మార్చే ఒక టూల్ అన్నమాట. సరే, ఇక ఫస్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మనకు వచ్చిన రిజల్ట్స్ ఏమిటి అని తెలుసుకునే ముందు మనం అడగాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎవరు ఈ టెస్ట్లో పాల్గొన్నారు? వాళ్ళెవరు? ఇదే మన అనాలిసిస్కి ఫౌండేషన్ లాంటిది. అంటే బేసిక్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడమన్నమాట. మొత్తం ఎంతమందితో టెస్ట్ చేశాం? వాళ్ళెలాంటి వాళ్ళు? అంటే టెక్నాలజీ అంటే ఇష్టపడే ఎర్లీ అడాప్టర్స్ లాంటివాళ్లా, లేక మనలాంటి రెగ్యులర్ యూజర్సా? ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ఎర్లీ అడాప్టర్ చెప్పే అభిప్రాయానికి, ఒక సాధారణ యూజర్ చెప్పే అభిప్రాయానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అన్నది కూడా మన రిజల్ట్స్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఇక ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఈ పార్టిసిపెంట్స్ని మనం ఎలా సెలెక్ట్ చేశాం? ఏదైనా యాడ్స్ చూసి వచ్చారా, లేక మన ఈమెయిల్ లిస్ట్ నుంచా? మరి వాళ్ళకేమైనా ఇన్సెంటివ్స్ అంటే గిఫ్ట్ కార్డ్స్ లాంటివేమైనా ఇచ్చామా? ఎందుకంటే ఒక్కొక్కసారి మనమిచ్చే చిన్న గిఫ్ట్ కూడా వాళ్ళిచ్చే ఫీడ్బ్యాక్ని మార్చేయొచ్చు. మనల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఎవరు పాల్గొన్నారు అనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం పార్ట్ 2కి వెళ్దాం. ఇక్కడ మనం అడగబోయే ప్రశ్న ఇంకాస్త ముఖ్యమైనది. అసలు ఎంతమందితో ఈ టెస్ట్ చేశాం? ఈ నంబర్ అనేది చాలా ముఖ్యం. మన శాంపిల్ సైజ్ అంటే మనం టెస్ట్ చేసిన వాళ్ల కౌంట్ ఏదో ర్యాండమ్గా తీసుకున్న నంబర్ అస్సలు కాకూడదు. ఆ నంబర్ వెనుక ఒక క్లియర్ రీజన్, ఒక లాజిక్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి, రీసెర్చ్లో రియాలిటీ ఇదే. ఒకవైపు మనం ఆ నంబర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామో చెప్పే కారణాలుంటాయి, మరోవైపు ఆ డెసిషన్ వల్ల కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం ఒప్పుకోవాలి. ఒక మంచి రీసెర్చ్ ఎప్పుడూ తన బలాలేంటో బలహీనతలేంటో రెండూ ఓపెన్గా చెప్తుంది. అదే ట్రాన్స్పరెన్సీ అంటే. సరే, ఇప్పుడు పార్ట్ 3కొచ్చేసాం, డేటా క్వాలిటీ చెక్. ఇక్కడ మనం దేనిమీద ఫోకస్ చేస్తామంటే, టెస్ట్ జరుగుతున్నప్పుడు అసలు ఏం జరిగింది అనే దానిమీద. అదే మన డేటా క్వాలిటీకి అసలైన టెస్ట్. ఈ బార్ చార్ట్ చూడండి, ఇది మనకు కథ చెప్తోంది. ఎంతమంది చాలా ఉత్సాహంగా టెస్ట్ స్టార్ట్ చేశారు, మరి చివరిదాకా ఎంతమంది పూర్తి చేశారు? ఒకవేళ మధ్యలో డ్రాప్ అయిపోయిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందనుకోండి, అది జస్ట్ ఒక నంబర్ కాదు, అది ఒక వార్నింగ్ సిగ్నల్. బహుశా మన టెస్ట్ చాలా కష్టంగా ఉందేమో, లేదా యూజర్స్కి బోర్ కొట్టిందేమో అని మనల్ని హెచ్చరిస్తోందన్నమాట. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, పార్టిసిపెంట్స్ జస్ట్ అలా క్లిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారా, లేక నిజంగా శ్రద్ధగా ఆలోచించి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారా? ఎందుకంటే ఆలోచించి చెప్పే ఫీడ్బ్యాక్కి, టైంపాస్ కోసం చేసే క్లిక్స్కి మధ్య ఉన్న తేడాయే మన డేటా క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. ఓకే, ఫైనల్లీ మనం పార్ట్ 4కి అంటే క్లైమాక్స్కొచ్చేశాం. ఇప్పుడుదాకే మనం చేసిన అనాలిసిస్ అంతా ఇక్కడ క్లియర్ ఇన్సైట్స్గా, అంటే కీలకమైన పాఠాలుగా, ఫైనల్ డెసిషన్స్గా మారబోతుంది. సో ఫైనల్గా ఈ రీసెర్చ్ నుంచి మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది యూజర్లు చెక్అవుట్ పేజ్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ అవ్వచ్చు. అదే టైంలో మనం ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలి. మనం 100 మందితో కాకుండా ఒక 1000 మందితో టెస్ట్ చేసుంటే ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదిగా కనిపించేదా అని అలా ఆలోచించాలి. ఇప్పుడు ఈ మొత్తం అనాలిసిస్ బేస్ చేసుకుని మన నెక్స్ట్ స్టెప్ ఏంటో క్లియర్గా డిసైడ్ అవ్వాలి. మనం టెస్టింగ్ గ్రూప్ని ఇంకా పెంచుదామా వద్దా? ఒకవేళ అవును అనుకుంటే నెక్స్ట్ రౌండ్లో ఎంతమందిని టార్గెట్ చేయాలి? చూశారా, ఈ ఫ్రేమ్వర్క్ మనల్ని ఎలా యాక్షన్ తీసుకోగలిగే క్లియర్ డెసిషన్స్ వైపు నడిపిస్తుందో. ఒక్క నిమిషం, ఈ ప్రశ్న మీద ఫోకస్ చేద్దాం. ఇది ఈ మొత్తం ప్రాసెస్కి హార్ట్ లాంటిది. మనం అనుకున్న అంచనాలనే కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం టెస్ట్ చేసిన యూజర్ల సంఖ్య సరిపోయిందా? ఇదే ఫైనల్ చెక్ పాయింట్. ఈ విశ్లేషణని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన దగ్గర ఉన్న డేటా ఒక స్టోరీ చెప్తోంది, అందులో డౌట్ లేదు. కానీ అది మొత్తం స్టోరీనేనా?
కంప్లీట్ పిక్చర్ అదేనా? ఈ ప్రశ్న మనల్ని మనం ఎప్పుడూ అడుగుతూ ఉండాలి. అప్పుడే మనం తీసుకునే నిర్ణయాలు ఇంకా షార్ప్గా ఇంకా కరెక్ట్గా ఉంటాయి.